గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మనల్ని కంటికి రెప్పల కాపాడే దేవుడు. ఎందుకంటే 24 గంటలు మన పని మనం చేసుకుంటూ ఉంటే దేవుడు మనలను 24 గంటలు కూడా ఆయన కొనుక్కుండా నిద్రపోకుండా మనలను కాపాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది వ్యాధులతో హాస్పిటల్స్లో ఉన్నారు, కొంతమంది పెరాలసిస్ వచ్చి మంచాల్లో ఉన్నారు, కొంతమంది మతి స్థితిలో లేకుండా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి మంచి మేలు చేశాడు. ఎక్కడ ఉండాలి మనం? దేవుని సన్నిధిలో ఉండాలి. మనవాడు ఎక్కడ ఉన్నారు? పొలాల్లో, ఎక్కడ ఉన్నారు? రాజకీయాల్లో, ఇంకా గొడవల్లో, ఇంకా అటువంటి రోడ్ల మీద కూడా ఉంటాడు కాసేపు ఉంటాయి. అంతేగా, ఏం అవసరం లేదు కదా మనకి. ఈరోజు దేవుని సన్నిధి ఆదివారం ప్రభు సన్నిధిలో మనం ఉంటే మనం ధన్యులము అని బైబిల్ చెబుతుంది, నేను కాదు. ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం ఒక 5 నిమిషాలు ప్రకటన చేసి 5-10 నిమిషాల్లోపు సేవకు ప్రారంభిస్తాం. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఏమంటున్నాడు దేవుడు? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి తెలియజేస్తున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఈరోజు నీ మందిరం అంటే దేవుని మందిరమే, దేవుని సంఘంలో ఈరోజు మనం నివసించడం ఎంతో ధన్యులము. వారు నిత్యం నిన్ను స్తుతించుదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఎంతమంది అయితే లేదో, ఎంతమంది అయితే నివసించడం లేదో, నివసించడం అంటే వెల్ అంటారు ఇంగ్లీష్లో, వెల్, DWELL. వెల్ అంటే నివసించడం, dwelling in the church. ఎందుకంటే నీ మందిరంలో నివసించేవారు ఎలాంటి వాళ్ళంటే ధన్యులు. మరి మందిరంలో నివసిస్తున్నారా, ఇంట్లో నివసిస్తున్నారా? ఆదివారం ఎక్కడ నివసించాలి? మందిరంలో నివసించాలి. మందిరంలోని నివాసం మనకి, మందిరంలోని సంతోషం అంటున్నాడు. మందిరంలో స్తుతించాలి, మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేయాలి. మందిరంలోనికి వచ్చిన మనం సంతోషం దొరికింది, ఆశీర్వాదాలు ఉన్నాయి, సకల దీవులు ఉన్నాయి. మందిరంలో సమృద్ధి ఉంది. మందిరంలోనే ప్రతి అవసరం తీర్చబడింది. మనము ఇంటిలో నివసించే వాళ్ళు ఉన్నారు, రకరకాల స్థలాల్లో నివసించే వాళ్ళు ఉన్నారు, రకరకాల రంగాల్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు ఏ పని చేయాలో దేవుడు ముందుగానే ఒక ప్లాన్ ఇచ్చాడు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ దేవుని పని కూడా చేయాలి. పౌలు గారు తన జీవితంలో కొన్నిసార్లు కొంతమంది మీద ఆధారపడలేదు. కొంతమంది కొన్ని ఏరియాలను బట్టి అక్కడ పౌలుని చూసే పరిస్థితులు కష్టమైన పరిస్థితులు. అక్కడ బహు పేదవాళ్ళు, వారు దారిద్రతలో ఉన్నటువంటి వారు, వాళ్ళను కూడా పౌలు గారు చూసే స్థాయిలోకి ఎదిగాడు. కష్టపడి పని చేశాడు. ఆయన పని చేసిన చేతులతోనే అక్కడున్న ప్రజలకు పెట్టగలిగాడు. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని సేవ కోసం మనం పని చేసుకుంటూనే దేవుని సన్నిధిలో కూడా దేవుని పని కూడా చేయాలి. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అలాగే ఈరోజు నీ మందిరంలో నివసించువారు ధన్యులు. ఎంతమంది అయితే దేవుని మందిరంలోకి వచ్చి నివాసం చేస్తారో, ఈరోజు ఆదివారం ఖచ్చితంగా మందిరంలో ఉండాలి, గురువారం మందిరంలో ఉండాలి, శుక్రవారం మందిరంలో ఉండాలి, శనివారం మందిరంలో ఉండాలి, ఆదివారం మందిరంలో ఉండాలి. కాబట్టి ఎవరైతే అలా నివాసం చేస్తారో, నివసిస్తారో వాళ్ళు ధన్యులు. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదము అని ఉండదు. ధన్యులు అంటే బ్లెస్డ్ ఆర్ దే దట్ dwell in thy house అని ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లెస్డ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే
ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అని అర్థం. ఈరోజు మందిరానికి ఎంతమంది అయితే వచ్చి నివాసం చేస్తున్నారో, ఎక్కడే కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉన్నారో, మహిమపరుస్తూ ఉన్నారో, వాళ్ళు దీవించబడిన వాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎవరైతే మందిరంలోకి రాకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నారో, సమయాన్ని వృధా చేసుకుంటున్నారో, ఇష్టం వచ్చినటువంటి రీతిలో నీకు ఇష్టం వచ్చిన మరి ఆ ప్రదేశాల్లో జీవిస్తున్నావో, నీకు ఆశీర్వాదం అనేది రాదు, కోల్పోయినట్టు ఆ రోజులు. ఎందుకంటే 360 రోజులు భూమి పనిచేస్తుంది, సూర్యుడు పనిచేస్తున్నాడు, ప్రకృతిలో దేవుడు పెట్టిన ప్రతిదీ దేవునికి లోబడి పనిచేస్తుంది. కానీ మనుషుడు మాత్రం తిరుగుబాటు చేస్తున్నాడు అంట. ఆకాశం ఆలకింపు, భూమి చెవియము. పిల్లలను పెంచి పెద్దవాళ్ళు చేస్తే నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామాన్ని నెరిగింది కదా, గాడిద సొంత వారితో తెలుసుకునేది. మీకు మాత్రం తెలివి చిరుపు చేయి పిల్లలు అంటున్నాడు. మీకు శ్రమ. ఈరోజు కొంతమంది ఒకరు చెడిపోయారు, పక్కన వాళ్ళు చెడగొడతారు. ఒకరు ఆగిపోయారు, పక్కన వాళ్ళు కూడా ఏం లేకపోతే ఏమైందంటారు. ఎందుకంటే ఈరోజు మనం మందిరానికి వెళ్ళాలని చెప్పాలి, మందిరంలో ఉండాలని చెప్పాలి. మందిరానికి వెళ్తే ఏమొచ్చింది? అది చెప్పలు కూడా దేవుడు మైపడతాం. ఈ రోజు మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే, మనందరం దీవించబడిన వాళ్ళమే. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, వారు నిత్యం నిన్ను స్తుతిస్తారు. మనం ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి స్తుతించాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మెల్లిగా ఏందో ఎక్కడో ఆలోచిస్తా కొడతా ఉంటారు. కొంతమంది అసలు కొట్టరు, కొంతమంది ఉన్న వాయిద్యాలను ఉపయోగించరు. ఆ వాయిద్యాలు కూడా ఎక్కడ కొట్టి పడేశారు. అమ్మా ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ కంచెల్లో మళ్ళీ మార్చాల్సి వచ్చేది. ఎందుకంటే ఉన్న వాయిద్యాలు మరి మళ్ళీ జనాలు వెళ్ళి మళ్ళీ తీసుకోతాం, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క కంచెలు ఉండాలి. మీరు కొట్టే వాయిద్యాలు చెప్పండి మాకు, మేమైతే తీసుకొచ్చి మీకు ఇస్తాం. కొన్ని ఇలా కొట్టే ఉంటాయి, కొన్ని కంచెలు ఉంటాయి. ఒక ఆమె పాట పాడుతూ ఉంటుంది తమిళంలో, ఆమె కంచెలు కొడుతూ పాట పాడుతుంది. కంచెలు కొడుతూ అదేం పాట ఆమె, మీరు ఒకసారి ఇప్పుడు వినండి. ఆ కంచెలు కొడుతూ పాట పాడింది, నాట్యం చేసి. ఎందుకంటే ఎంత ఉజ్జీవంగా దేవుడిని మహిమపరుస్తుంది ఆలోచించండి. మనం కూడా దేవుని సన్నిధిలో స్తుతించే వాళ్ళం ఉజ్జీవంతో ఉండాలి, కేకలు పెట్టాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. ఒకసారి అందరూ చెప్పిన హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములను నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దావీదుకి ఎంత ఇష్టమైన మందిరం అంటే, కీర్తన గ్రంథంలో 23లో నేను బ్రతుకు దినములన్నీ. మనకు మందిరానికి రావడానికి బాధ. మందిరం ఈ రోజు ఎందుకు వచ్చిన బాబు, ఆదివారం అనుకుంటాం. అదే వేరే పెళ్లి కార్యక్రమం ఉందనుకోండి, ఈరోజు వెళ్ళాలి అంటే ఆటోలు పెట్టేవాళ్ళు ఎంతమంది వెళ్తారు? అప్పు కొత్త చీరలో కట్టేసి, మరి కొత్త డ్రెస్సులు వేసి, ఎవరైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వస్తువులు కానీ పరుగులు పెడతారు. ఎందుకని? వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వీళ్ళు ఎక్కువ తయారైపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు మరి అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. ఇక్కడ మందిరంలో మంచి వస్త్రాలు కట్టుకొచ్చుకోవాలి, పెళ్లిలో దాచిపెట్టుకుంటారు అన్నమాట. ఇలాంటి ఫంక్షన్స్ కి పార్టీకి వచ్చినప్పుడు ఏంటి కాదండి, ఆదివారం మనకు ఒక పండుగ, ఆదివారం పస్కా దినం. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక పండుగ చేసుకోవాల్సినటువంటి దినం. ఈరోజు మీరు ఎలా ఉండాలంటే, మంచిగా తలస్నానం చేసి, మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఆదివారం తలస్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి మంచి బట్టలతో మరి దేవుని సన్నిధిలో కనబడాలి. ఒకసారి చెప్తాను హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా సన్నిధి యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను.
అంటే చిరకాలం అంటే జీవితం, చచ్చిపోయినాక మందిరంలోనే నేను నివాసం చేస్తాను అని దావీదు అన్నాడు. దాని అర్థం రోజు మందిరంలో ఉంటాడు ఆయన, రోజు దేవుణ్ణి స్తుతిస్తాడు. దావీదు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? 7 మార్లు ప్రార్థన చేశాడు. మనం ఒక మార్నింగ్ చేస్తున్నాం లేదా? ఉదయం ఎంతమంది చేశారు? చేశారా? మంచిదమ్మా. అయితే మరి ఎన్ని రోజులు ఎన్ని పూటలు తింటున్నారు మీరు? 3 పూటలు తింటున్నారా? ఇప్పుడు ఆనాడు ఒకసారి వచ్చి ఉంటారు, అది తిన్నాను మనం ఏం చేయగలండి, ఉండా కూడా చెబుతున్నాను. ఉదయం తింటున్నాను, టిఫిన్ ఏదో ఒకటి, మరి మధ్యాహ్నం తింటారు, మనం మామూలు ఇది చెబుతున్నాను. సాయంత్రం కూడా తింటారు. 3 పూటలు ఏదో ఒకటి కడుపులో తినాల్సిందే. మరి ఇక్కడ మన పరిస్థితి ఏంటి? 3 పూటలు ప్రార్థన చేయాలి, 3 పూటలు మందిరంలో కనబడాలి. మరి కనీసం వారంలో 3 రోజులైనా కనబడితే దేవుడు సంతోషపడతాడు. మనం ఒక్కరోజు కూడా కనబడటానికి అంతంత మాత్రం అయిపోతుంది. మందిరంలో కనబడి, మందిరంలో స్తుతించి, మందిరంలో ఆరాధిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతామో, స్తుతులకు దూరం అయిపోతామో, ప్రార్థనకు దూరం అయిపోతామో, పరిచర్యకు దూరం అయిపోతామో, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే దేవునికి దగ్గరకు రావడం, దేవునితో జీవించడం, ఆయన మందిరంలో ఉండటం, ఆయన్ని కొరకు ప్రార్థన చేయడం. ఇది కావాలి ఏసైకి. మనకి ఎన్ని పనులైనా ఉండేవండి. సరే అల్లు చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనం ఉందాం, నిత్యం జీవించుదాం, నిత్యం బ్రతుకుదాం. చాలా విషయాలు ఉన్నాయి. మరి నేను ఇంతతో ముగించేస్తున్నా. మనందరము కూడా ప్రభు కోసం త్యాగం చేద్దాం. యేసే రాబోతున్నాడు. యేసే వచ్చాడంటే నేను మనం తల్లి చాడ పిల్లకు లేదు, పిల్ల చాడ తల్లికి ఉండదు. అనాథులు ఏడుస్తాం. ఈరోజు తినడానికి అన్నీ ఉండొచ్చు, కానీ నీకు ఉద్యోగం, మంచి స్థితి అన్నీ ఉండొచ్చు. యేసే వచ్చేటానికి మన జీవితం బాగాలేదు అనుకోండి, సిద్ధపాటు లేదనుకోండి, మనం అయిపోయినట్టే. అందుకని గుర్తుపెట్టుకుని మీరు ఏం చేయాలంటే మంచిగా పనిచేయండి, మంచి విశ్వాసం అనిపించుకోండి. అప్పుల పిస్తులంట పౌలు గారి కోసం త్యాగం చేసి చివరి కంట వాళ్ళను కూడా చిరత్యాగం చేయించుకున్నారంట. పౌలు గారి కూడా చిరత్యాగం చేయబడినట్టుగా అప్పుల పిస్తులను కూడా చిరత్యాగం చేశారంట. అంటే చరిత్రలో రాయబడి ఉంది, బైబిల్లో కనిపించింది. ఈరోజు ఎంత గొప్ప పరిచయం చేశారంటే, ఎంత కష్టపడ్డారంటే, వాళ్ళు మందిరంలో ఎప్పుడు పరిచయం ఉండేవాళ్ళు. అలాంటి వారిని పరలోకం అండి. మిగిలిన వాటికి ఉండదు. నువ్వు డబ్బులు సంపాదించుకో, ఎన్నైనా ఉండి, ఎన్ని బంగాళాలు ఉండవు, ఎన్ని ఆస్తులైనా ఉండవు, అన్ని ఇక్కడ వదిలిపెడతావా, అలా తీసుకెళ్తామండి. ఏ ఒక్కటి ఎంపడరావు, ఏ ఒక్క వ్యక్తిని ఎంపడరావు, ఏ రూపాయి కూడా ఎంపడరాదు. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించండి. యేసై విలువైన వాడు. యేసై పక్క నుండి యేసై పని చేసి మన విలువ పెరుగుతుంది. యేసై గొప్ప దేవుడు. చప్పలు కొట్టాయని మైపోతాం. దేవుడు మనందరూ దీవించుగా. దయచేసి చిన్న ప్రార్థన చేస్తాము, తర్వాత సేవకురాలు వాక్య సందేశంలో పరిశుద్ధాత్మదేవ నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మేమందరం నీ మందిరంలోకి వచ్చి ప్రభా నివసించాం అయ్యా. ఇప్పటి వరకు నేను మైపరిచారు, స్తుతించారు, కనపరిచారు. ప్రతి దినం చిరకాలం మా జీవితంలో ఎలానే జీవించాలి. మా జీవితంలో ఎప్పుడు మందిరానికి, సహవాసానికి, సేవకులకు దూరం అయిపోకూడదు అయ్యా. మేము దగ్గరగా అయ్యా నీకు అంటు కట్టబడాలి. ఆయన నిజమైన ద్రాక్ష వలన చెప్పాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించినటువంటి తీగ నరికి వేస్తానని చెప్పాను. నీలో నిలిచి ఉంటే ఫలిస్తామయ్యా. అలా ఫలించి బిడ్డలుగా చేసి దీవించి ఆశీర్వదించమని, వచ్చిన సంఘ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మతో నింపి, దీవెనతో నింపి, ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.